జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. పార్టీ కమిటీల నియామక ప్రక్రియను జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కమిటీల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వివిధ స్థాయిల్లో బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిన నాయకులు, జన సైనికుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 29 నుంచి రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 36,000కు పైగా దరఖాస్తులు రావడంతో వాటిని దశలవారీగా పరిశీలించి కమిటీలను ఖరారు చేయాలని పార్టీ నిర్ణయించింది. దరఖాస్తుదారుల నాయకత్వ సామర్థ్యం, పార్టీ కోసం చేసిన సేవలు, ప్రజల్లో ఉన్న గుర్తింపు, అంకితభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కమిటీల నియామకం చేపడుతున్నారు. ఈ ప్రక్రియ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పర్యవేక్షణలో జనసేన పార్టీ నిర్మాణ సాధికారత సమితి కమిటీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాయి. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగినప్పటికీ ఆరోగ్య పరిస్థితిని లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడే కార్యకర్తలకు, జన సైనికులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, క్రియాశీలకంగా పనిచేసే నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడమే ఈ కమిటీల నియామక ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.